హాయ్ ఎంబీఎస్ మిత్రులకి ఒక చిన్న క్లారిఫికేషన్. సో మీరు లెసన్ నెంబర్ 15 చూస్తున్నారు కదా, చూశారు లేదా చూడబోతున్నారు. ఆ లెసన్ నెంబర్ 15లో ఏమిటి అంటే చెప్పడం జరిగిందంటే, మనం ఎనలైజ్ చేసినటువంటి షేర్లు తీసుకున్నాము. వాటిలో ఎంటర్ అవ్వదలుచుకుంటే రైట్ టైము, రైట్ లెవెల్, ఏ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు, ఏ రేంజ్లో ఎంటర్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ గురించి చెప్పడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ అంటే 3% కంటే ఎక్కువ ఎప్పుడు పెట్టకూడదు ఏ షేర్లో కూడా. ఎందుకంటే ఫ్యూచర్ మనకు తెలియదు. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ఓకే అనిపిస్తున్నది, అందుకని ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఫ్యూచర్లో వెళ్ళి అది ఏమవుతుంది, మల్టీ బ్యాగర్ అవుతుందా, ఇంకేమైనా అవుతుందా చెప్పలేం. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ ఎప్పుడు కూడా ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. ఈ లాంగ్ జర్నీలో ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడి లాభాలు గడిస్తూ పోతాయా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా అంతరించిపోతాయా చెప్పలేము. ఎందుకంటే ముఖ్యంగా ప్రమోటర్స్ తాలూకు ఇంటిగ్రిటీని అంచనా వేయలేము. ప్రమోటర్స్కి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ వీక్నెసెస్ మనకు తెలియవు. కాబట్టి సింపుల్గా 3% అంటే అతి తక్కువ రిస్క్. ఒక్కొక్క స్క్రిప్ట్లో 3% మించి ఎక్కువ పెట్టకూడదు. అది కూడా కొంచెం ఇన్స్టాల్మెంట్లో పెట్టుకుంటూ వెళ్తే మంచిది. కొంచెం కమిషన్ ఎక్కువ అవుతుంది. 2-3 సార్లు కొంటే కమిషన్ 30 రూపాయలు అయిపోతుందని ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు. ఏం పర్వాలేదు, అయితే అయింది. 30 రూపాయలు కాదు, 3000 పోగొట్టుకునే కంటే 30 రూపాయలు ఖర్చు పెట్టడం బెటర్. సో కమిషన్ గురించి చూడకండి. లేదనుకుంటే కొంచెం లో బ్రోకరేజీ ఉన్న చోట ఓపెన్ చేయండి మీ అకౌంట్. అది స్ట్రిక్ట్గా లక్ష్మణ్ రేఖలాగా పాటించాలి. అయితే ఇప్పుడు ఇంకొకటి కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది, రైట్స్ ఐపీఓ గురించి. రైట్స్ అంటే అది కంపెనీ మంచిది, గుణగణాలు అన్నీ బాగున్నాయి, మెరిట్స్ డిమెరిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. అది ఇన్వెస్ట్ చేయడానికి అనువుగా ఉంటుంది, కావాలనుకుంటే చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఈ షేర్ల గురించి కానీ, మనం స్టడీ చేసే షేర్ల గురించి కానీ, రైట్స్ ఐపీఓ గురించి కానీ నేను చెప్పిన దాన్ని మీరు విని మీరు స్వయంగా ఆలోచించుకుని స్వయంగా నిర్ణయం తీసుకోండి తప్ప నేను చెప్పింది రికమెండేషన్గా భావించొద్దు. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ రికమెండేషన్. డిస్క్లైమర్ ఉండనే ఉంది. డిస్క్లైమర్ మీకు అప్లై అవుతుంది, నాకు అప్లై అవుతుంది. లేదా యూ కన్సల్ట్ సంబడి, నాట్ సంబడి, యాక్చువల్గా అడ్వైజర్సు, ఫైనాన్షియల్ అడ్వైజర్సు సలహా తీసుకోండి. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సలహా తీసుకుని ఫైనల్గా డెసిషన్ తీసుకోండి, లేదా మీ అంతటి మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకుని మాత్రం రికమెండేషన్గా భావించి మాత్రం మీరేం ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. మీరు ఇన్వెస్ట్ కానీ చేసేటట్లయితే ముఖ్యంగా ఇండివిజువల్ షేర్స్లో ఏవైతే చెప్పానో అక్కడ మాత్రం 3% దాటకూడదు. దాటకుండా ఇన్వెస్ట్ చేయండి. దెర్ ఈజ్ ఎ క్యాప్ ఆన్ అప్పర్ లిమిట్. అసలు చేయకపోతే వెరీ గుడ్, చేసినట్లయితే మాత్రం మీరు ఎందుకు ఆ వీడియో పెట్టవలసి వచ్చింది పర్టికులర్గా అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెళ్ళిపోతున్నారు. అస్సలు డైరెక్షన్ ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. అయితే నాకేమనిపించిందంటే కొంచెం డైరెక్షన్ ఇవ్వటం అవసరం అని. డైరెక్షన్ ఇస్తే సరిపోదండి, దీనికి ఫాలోఅప్ కూడా ఉంటుంది. మనకి ఫర్దర్ ఫాలోఅప్ చేస్తాము, తర్వాత రివ్యూ చేస్తుంటాము. స్మాల్ క్యాప్ అంటే మజాక్ కాదు, చాలా సీరియస్ మ్యాటర్. అందువల్ల ఏంటంటే నాకు తెలియాలి మీరు ఏ దిశలో ప్రయాణం చేస్తున్నారు. అట్లా కాకుండా మీ అంతటి మీరు చేసుకుంటూ పోతే అది కొంచెం ప్రమాదకరం. తర్వాత 1 ఫైన్ డేస్, సార్ నేను ఇంత పెట్టేశాను సార్, ఇప్పుడు నేను ఏం చేయమంటారని మళ్ళీ మీరు లాస్ట్ మినిట్లో ఫోన్ చేసి అడిగితే అది ప్రమాదానికి దారితీస్తుంది. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు. కాబట్టి చిన్న షేర్లు, చిన్న కంపెనీలు కాబట్టి చిన్న మొత్తమే ఇన్వెస్ట్ చేయాలి. అది మాత్రం ఖచ్చితంగా పాటించి తీరండి. తర్వాత ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేసి తీరాలి అనే నియమమేమీ లేదు. మీకు కావాలంటే మీకు నచ్చితే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే లేదు. చేయకపోతే ఓకే, చేస్తే మాత్రం 3% దాటకూడదు. రైట్స్ ఇష్యూకి సంబంధించి అదేంటంటే ముఖ్యంగా ఏదైనా కొంచెం మంచి డివిడెండ్, నాకు నా దగ్గర స్పేర్ మనీ నా దగ్గర ఎక్కువ ఉంది, తర్వాత నాకు డివిడెండ్ అది వస్తుంటే ప్రతి ఇయర్ బాగుంటుంది
అనుకునే వాళ్ళకి చక్కగా అది డివిడెండ్ అది తెచ్చిపెడుతుంది. షేర్ ప్రైస్ గ్యారంటీ లేదండి. షేర్ ప్రైస్కి గ్యారంటీ ఎందుకు ఉండదంటే గొప్ప గొప్ప షేర్ అయినా అంతే. ఇప్పుడు హాల్ ఉంది, చాలా మంచి కంపెనీయే, ఆ షేర్ రేటు పడిపోయిందని చెప్పి ఒక ఆయన కామెంట్ చేశాడు. ఏది నేను రికమెండ్ చేసినట్లు, నేనే రికమెండ్ చేయలేదు. ఇది దాని గుణగణాలు ఏంటని చెప్పాను. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు రికమెండ్ చేయను. అది హీ వాజ్ మిస్టేకెన్. ఓకే, పర్వాలేదు. అసలు ఎవరు చెప్పినా వినకూడదు కదా, డిస్క్లైమర్ ఉందిగా అందులోని. ఎవరు ఇన్వెస్ట్ చేయమన్నారు, ఇన్వెస్ట్ చేయాలో అక్కర్లేదో ఫైనల్గా మీరు డెసిషన్ తీసుకోవాలి. యూ కెనాట్ బ్లేమ్ ఎనీబడి. అయితే బోల్డ్ అని వెబ్సైట్స్ రికమెండ్ చేస్తున్నాయి, బోల్డ్ అంతమంది బోల్డ్ అని చెప్తున్నారు, టీవీల్లోనూ యూట్యూబ్లోను వాటిలోనూ. వాళ్ళని అంటారా మీరు చెప్పారు కాబట్టి తగ్గిపోయిందని. తగ్గిపోతే అతను బాధ్యుడా? పెరిగితే అతనికి ఏమైనా ఇస్తామా మనం ఏమన్నా? షేర్ మార్కెట్లో పెరగటం తగ్గటం మామూలే. కానీ హాల్ ఎంత మంచి కంపెనీ, రేటు హై వాల్యూ, గవర్నమెంట్ కాస్త బాగా ఎక్కువ సొమ్ము చేసుకుంది, ఎక్కువ రేటుకి అమ్మింది. నేను ఆ కామెంట్ అందులో చేశాను కూడా యాక్చువల్గా. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉందని. అయితే ఇది కూడా ప్రైస్ కొంచెం ఎక్కువైనా కొంచెం రీజనబుల్గానే అనిపించింది, బాగానే ఉంది 11 PE. అయితే రేపు కొటేషన్ వచ్చిన తర్వాత, జూలైలో కొటేషన్ వస్తుంది, ప్రైసు 180 రూపాయలు వస్తుందా, 200 వస్తుందా, లేకపోతే 160 రూపాయలు వస్తుందా, ఇంకా తగ్గుతుందా, ఎవరి చేతిలో లేదు. కాబట్టి దానికి ఎవరు గ్యారంటీ ఇవ్వరు. కంపెనీ గుణగణాల గురించి డిస్కస్ చేయగలం కానీ కంపెనీ ప్రైస్ ఉంటుందా ఉండదా, పెరుగుతుందా తగ్గుతుందా చెప్పగలమండి? మార్కెట్ కండిషన్స్ని బట్టి ఉంటుంది. అందుకని మీరు స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. దయచేసి ఎవరో చెప్పిన దాని మీద డిపెండ్ అయ్యి డెసిషన్ తీసుకోకండి. నేను చెప్పినా మీరు డిపెండ్ అయ్యి డెసిషన్ తీసుకోకండి. ఇన్వెస్ట్మెంట్ మాత్రం పూర్తి బాధ్యత మీదే. చెయ్యాలా చేయకలనేది మీరు డెసిషన్ తీసుకుని చేసుకుంటూ ఉండండి. చేసుకునే వాళ్ళు చేసుకోండి, లేని వాళ్ళు లేదు, పర్వాలేదు. కానీ చేస్తే మాత్రం ఆ పర్సంటేజీ దాటడానికి వీల్లేదు. అది లక్ష్మణ్ రేఖలాగా పాటించాలి. అందుకోసం ఈ వీడియో క్లారిఫికేషన్ కోసం పెడుతున్నాను. తర్వాత ఏంటంటే మన MBS గ్రూప్లో మిస్టర్ బివి రామ్ గారు, యువర్ నంబర్ ఈజ్ నాట్ ట్రేసబుల్. మరి మీకున్న ప్రాబ్లము ఐ వుడ్ లైక్ టు నో యువర్ ప్రాబ్లం. యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు అండర్స్టాండ్, ఐ నీడ్ టు టాక్ టు యూ. దయచేసి ప్లీజ్ కమ్ అవుట్ ఓపెన్. మీరు దయచేసి మీ నంబరు ఎలాగో ఇవ్వటం లేదు, ఇదిగో ఈ నా నంబర్ ఇస్తున్నాను. ఈ నంబర్కి మీరు పింగ్ చేయండి, ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి నేను కాల్ చేస్తాను. లేకపోతే మీరు కాల్ చేయండి, మాట్లాడదాం. ఐ నీడ్ టు అడ్రస్ యువర్ కన్సర్న్స్. ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ యువర్ డిఫికల్టీ. సో డోంట్ హైడ్ ప్లీజ్. దయచేసి మీరు ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే MBS వీఆర్ ఏ ఫ్యామిలీ. యాక్చువల్లీ we need to see that the grievances are addressed. Okay andi? So thank you very much. Enjoy the next video also and put your input also there in the YouTube. Thank you very much.